ఒక్కసారి ఊహించుకోండి, ఒక తమలపాకు చూడడానికి చాలా సాధారణంగా కనిపించే ఆకు. ఎందుకు ఆంజనేయ స్వామికి అంత భక్తితో సమర్పిస్తారు? ఎందుకు కొంతమంది భక్తులు ఒక్క తమలపాకు కాదు, వందల కొద్ది తమలపాకులతో మాల తయారు చేసి హనుమంతుడికి సమర్పిస్తారు? ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో ఆంజనేయ స్వామి విగ్రహానికి తమలపాకుల మాల కనిపించడం వెనుక ఉన్న కారణమేమిటి? దీని వెనుక నిజంగా ఏదైనా పురాణ కథ ఉందా, లేక ఇది కేవలం ఒక ఆచారమేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనము చాలా సంవత్సరాలు వెనక్కి, అదే రామాయణ కాలానికి వెళ్ళాలి. లంకలో సీతను వెతుక్కుంటూ వెళ్ళిన హనుమంతుడు చివరకు అశోకవనంలో సీతమ్మను చూశాడు. చుట్టూ రాక్షస స్త్రీలు, ఎక్కడ చూసినా భయం. కానీ ఆ భయంకరమైన వాతావరణంలో కూడా ఒక చెట్టు కింద కూర్చొని శ్రీరాముడిని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న సీతమ్మ కనిపించింది. హనుమంతుడు చెట్టు మీద నుంచి ఆమెను చూస్తున్నాడు. కానీ వెంటనే తనను తాను బయటపెట్టలేదు. ఎందుకంటే తనను చూసిన సీతమ్మ కూడా రాక్షసుల మాయ అనుకోవచ్చు. అందుకే హనుమంతుడు ముందుగా శ్రీరాముడి ఉంగరాన్ని ఆమె ముందు వేశాడు. సీతమ్మ ఆ ఉంగరాన్ని చూసిన క్షణం ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. ఇది రాముడి ఉంగరం అని ఆమెకు గుర్తొచ్చింది. అప్పుడు హనుమంతుడు తన అసలు రూపాన్ని తెలియజేసి శ్రీరాముడు తనను పంపినట్లు చెప్పాడు. సీతమ్మకు ఆశ కలిగింది. ఎందుకంటే తన కోసం ఎవరో వచ్చారు, తనను రక్షించడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. హనుమంతుడు సీతమ్మకు శ్రీరాముడి సందేశం చెప్పాడు. అమ్మా, శ్రీరాముడు తప్పకుండా వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు అని ధైర్యం చెప్పాడు. సీతమ్మ హనుమంతుడిని చూసి, నువ్వు రాముడి దూతగా వచ్చావు. నీ ధైర్యం, నీ భక్తి, నీ సేవాభావం అన్నీ అసాధారణమైనవి అని ఆశీర్వదించింది. ఇక్కడి నుంచి హనుమంతుడికి సంబంధించిన అనేక భక్తి సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయని కొందరు భావిస్తారు. అందులో తమలపాకు పూజకు సంబంధించిన ప్రాంతీయ కథనాలు కూడా ఉన్నాయి. మన పూజా సాంప్రదాయాల్లో తమలపాకును చాలా కాలంగా మంగళకరమైనదిగా భావిస్తారు. పెళ్లిళ్ళు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు చాలా సందర్భాల్లో తమలపాకును ఉపయోగిస్తారు. అందుకే భక్తులు తమలపాకును కేవలం ఒక ఆకులాగా కాకుండా శుభానికి, మంగళానికి ప్రతీకగా చూస్తారు. అయితే హనుమంతుడితో దీని సంబంధం గురించి ఒక ఆసక్తికరమైన భక్తి కథనం ఉంది. లంకలో సీతమ్మను దర్శించిన తరువాత హనుమంతుడు తిరిగి శ్రీరాముడి దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు సీతమ్మ తన దగ్గర ఉన్న కొన్ని వస్తువులను చూసింది. ఆమెకు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఈ మహాసముద్రాన్ని దాటి నా కోసం ఇంత దూరం వచ్చిన హనుమంతుడికి నేను ఏమి ఇవ్వగలను? ఆమె దగ్గర రాజభోగాలు లేవు. ఆమె బంధించబడి ఉంది. ఆమెకు తనకంటూ ఏ సంపద లేదు. కానీ ఆమె దగ్గర ఉన్నది ఒకటి, ఆశీర్వాదం. సీతమ్మ హనుమంతుడిని ఆశీర్వదించింది. నీ శక్తి ఎప్పటికీ తగ్గకూడదు, నీ భక్తి ఎప్పటికీ తగ్గకూడదు, రాముని సేవలో నీవు ఎప్పటికీ నిలిచి ఉండాలి అని ఆశీర్వదించింది. భక్తి సాంప్రదాయంలో ఈ ఆశీర్వాదాన్ని హనుమంతుడి మహాశక్తికి ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ మరో ప్రాంతీయ విశ్వాసం మనకు కనిపిస్తుంది. హనుమంతుడి సేవకు సంతోషించిన సీతమ్మకు తమలపాకులతో అలంకరించాలనే భావనతో భక్తులు ఆ ఆకులతో మాలను అల్లి ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు అని కొన్ని సాంప్రదాయాల కథనాలు చెబుతున్నాయి. కాలక్రమంలో అది ఒక ప్రత్యేకమైన హనుమంతుడి పూజా విధానంగా కొన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందింది. అలా ఒక్క తమలపాకు, తరువాత కొన్ని ఆకులు, తరువాత ఒక మాల, చివరకు తమలపాకుల మాల సమర్పించే ఆచారం ఏర్పడింది. ఇక్కడ ఒక అందమైన సందేశం ఉంది. హనుమంతుడికి పెద్ద కానుకలు అవసరం లేదు, బంగారం అవసరం లేదు, వజ్రాలు అవసరం లేదు. భక్తితో సమర్పించిన చిన్న ఆకు కూడా భక్తుడి మనసుకు ప్రతీకగా మారుతుంది. తమలపాకు చిన్నదే, కానీ దాని వెనుక ఉన్న భక్తి పెద్దది. అందుకే నేను ఏమి సమర్పించాను అనే ప్రశ్న కంటే ఎంత భక్తితో సమర్పించాను అనేదే ముఖ్యమని భక్తి సాంప్రదాయం చెప్తుంది. ఇప్పుడు మనకి మరో ప్రశ్న, ఎందుకు ముఖ్యంగా మంగళవారం పూజ చేస్తారు? హనుమంతుడి ఆరాధనలో మంగళవారం, శనివారం రోజులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని అనేక ప్రాంతీయ సాంప్రదాయాలు చెబుతున్నాయి. మంగళవారం హనుమంతుడి ధైర్యానికి, శక్తికి, రక్షణకు ప్రతీకగా భావించి భక్తులు పూజిస్తారు. అందుకే ఆ రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వడమాలలు, తమలపాకుల మాలలు, సింధూర అలంకరణలు, ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు కనిపిస్తాయి.
ఒక మాలను తయారు చేయడానికి ఒక్క తమలపాకు సరిపోదు, చాలా ఆకులు కావాలి. ఒక్కొక్క ఆకును తీసుకొని దానిని ఒకదానితో ఒకటి కలిపి మాలగా తయారు చేస్తారు. ఇది కూడా ఒక అందమైన ప్రతీక. ఒక భక్తి చిన్నదిగా ఉండవచ్చు, కానీ అనేక భక్తులు కలిస్తే ఒక పెద్ద సమర్పణగా మారుతుంది. అందుకే భక్తులు తమ కోరికలతో, తమ ప్రార్థనలతో, తమ కుటుంబ సభ్యుల కోసం తమలపాకుల మాలను సమర్పిస్తారు. హనుమంతుడు అంటే బలం, ధైర్యం, విశ్వాసం, భక్తి, సేవ, వినయం. ఈ 6 లక్షణాలను భక్తులు హనుమంతుడితో చూస్తారు. అందుకే తమలపాకులతో పూజ చేసేటప్పుడు నా జీవితంలో కూడా హనుమంతుడి లాంటి ధైర్యం కావాలి, కష్టాలను ఎదుర్కొనే శక్తి కావాలి, మనసులో భయం తగ్గాలి అని భక్తులు ప్రార్థిస్తారు. దీనికి శాస్త్రీయంగా నిరూపితమైన ప్రత్యేక ఫలితాలు ఉన్నాయని చెప్పలేను, కానీ భక్తుడి మనసుకు కలిగే ధైర్యం మాత్రం చాలా గొప్పది. ఇప్పుడు మీకు ఒక అందమైన భక్తి కథ చెబుతాను. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పెద్ద భక్తుడు ఉండేవాడు. అతనికి హనుమంతుడంటే అపారమైన భక్తి. ప్రతి మంగళవారం అతను ఆలయానికి వెళ్ళేవాడు. కానీ అతని దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు. ఒకరోజు ఆలయంలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పూజలు చేయించారు. చాలా మంది పూలు తెచ్చారు, కొంతమంది పండ్లు తెచ్చారు, మరికొందరు ఖరీదైన ఆభరణాలు ఇచ్చారు. రామయ్య మాత్రం ఖాళీ చేతులతో నిలబడ్డాడు. అతనికి చాలా బాధ వేసింది. నా దగ్గర ఏమీ లేదు అని అనుకున్నాడు. అప్పుడు ఆలయం బయట ఒక తమలపాకు కనిపించింది. అతను దాన్ని తీసుకున్నాడు, నీటితో శుభ్రం చేశాడు, హనుమంతుడి ముందు పెట్టాడు. చేతులు జోడించి, స్వామీ, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, ఈ ఒక్క ఆకే ఉంది, కానీ నా మనసంతా నీదే అని ప్రార్థించాడు. అక్కడున్న వాళ్ళు కొందరు నవ్వారు. ఇంత పెద్ద పూజల మధ్య ఒక తమలపాకు పెట్టి ఏమవుతుంది అన్నారు. రామయ్య ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఆ ఆలయ పూజారి ఒక కల కన్నాడు. కలలో హనుమంతుడు ప్రత్యక్షమై, ఈ రోజు నన్ను నిజంగా పూజించిన భక్తుడు ఎవరో తెలుసా అని అడిగాడు. పూజారి ఆశ్చర్యపోయాడు. అప్పుడు హనుమంతుడు రామయ్య పెట్టిన ఆ ఒక్క తమలపాకును చూపించాడు. అతను నాకు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చాడు, మిగతా వాళ్ళు తమ దగ్గర ఉన్న దాంట్లో కొంత ఇచ్చారు అని చెప్పాడని ఆ భక్తి కథనం చెబుతోంది. ఇది చారిత్రకంగా నిరూపించబడిన సంఘటన అని కాదు, ఒక భక్తి కథగా చెప్పబడే సందేశం. అది ఏమిటంటే, దేవుడికి మనం ఇచ్చే వస్తువుల విలువ కంటే మన భక్తి విలువ ఎక్కువ. అందుకే ఒక చిన్న తమలపాకు కూడా భక్తుడి చేతిలో గొప్ప సమర్పణగా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పించేటప్పుడు ఆకులను ఒక నిర్దిష్ట విధంగా అమర్చి మాలగా తయారు చేస్తారు. కొన్ని ఆలయాల్లో ఆకుల సంఖ్యను కూడా ప్రత్యేకమైన సాంప్రదాయంగా ఉండవచ్చు, కానీ ఇది అన్ని ఆలయాల్లో ఒకే విధంగా ఉండదు. అందుకే ఎవరి ప్రాంతీయ ఆలయ సాంప్రదాయం ఏదైతే ఉందో దానినే అనుసరించడం మంచిది. భక్తులు సాధారణంగా ఆంజనేయ స్వామి, నా భయాన్ని తొలగించుట, నాకు ధైర్యం ఇవ్వు, నా కుటుంబాన్ని కాపాడు, తప్పుదారిలో వెళ్లకుండా బుద్ధి ఇవ్వు, కష్టాల్లో నిలబడే శక్తి ఇవ్వు, నీలా నిజాయితీగా సేవ చేసే మనసు ఇవ్వు అని ప్రార్థిస్తారు. ఇదే హనుమంతుడి భక్తిలోని అసలు అందం. ఒక్కసారి లంకలో సీతమ్మను చూసిన హనుమంతుడిని గుర్తు చేసుకోండి. చుట్టూ శత్రువులు, ముందు సముద్రం, వెనుక ప్రమాదం. అయినా హనుమంతుడు భయపడలేదు. ఎందుకంటే అతని మనసులో ఒక్కటే ఉంది, రాముని పని పూర్తి చేయాలి. అదే హనుమంతుడి గొప్పతనం. అతని బలం కేవలం శరీర బలం కాదు, అది భక్తి నుంచి వచ్చిన బలం. అందుకే భక్తులు హనుమంతుడిని తమలపాకు సమర్పించినప్పుడు వాస్తవానికి వారు ఒక ఆకును మాత్రమే సమర్పించడం కాదు, తమ భయాన్ని, తమ కోరికలను, తమ నమ్మకాన్ని, తమ మనస్సును ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచుతామని భావిస్తారు. అందుకే తరువాత మీరు ఎప్పుడైనా ఆలయంలో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల కనిపిస్తే అది కేవలం ఆకులతో చేసిన మాలగా చూడకండి. ఆ మాలలో ఎంతో మంది భక్తుల నమ్మకం ఉంటుంది, ఎంతో మంది ప్రార్థనలు ఉంటాయి, ఎంతో మంది కన్నీళ్లు ఉంటాయి, ఎంతో మంది కోరికలు ఉంటాయి. ముఖ్యంగా హనుమంతుడిపై ఉన్న ఒకే ఒక విశ్వాసం ఉంటుంది. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. అందుకే భక్తితో ఒక్కసారి జై శ్రీరామ్, జై హనుమాన్ అని పలకండి. ఆంజనేయ స్వామి మీకు ధైర్యం, శక్తి, సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం
మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.